వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. బయోప్లాస్టిక్ అనే పదాన్ని మనం రీసెంట్గా చాలా టైమ్స్ చూస్తూ ఉన్నాం. ప్లాస్టిక్ మనకు రెగ్యులర్గా తెలుసు. ఇవన్నీ కూడా ప్లాస్టిక్. ఇవి పాలీఇథైలిన్స్తో తయారు చేయబడతాయి. ఈవెన్ పెట్ బాటిల్స్ కూడా మనం చూస్తాం. అంటే ఇవన్నీ కూడా కెమికల్ కాంపౌండ్స్, పెట్రోల్తో వచ్చేటువంటి పదార్థాలతో తయారు చేస్తారండి ప్లాస్టిక్ని. అంటే ఫాజిల్ ఫ్యూయల్స్ ప్రొడక్ట్స్ ప్లాస్టిక్ అనేది. ఎన్వైరన్మెంట్లో బయోడిగ్రేడబుల్ కావివి. అంటే ఇవి ఒక చోట పడేసిన తర్వాత అవి డిగ్రేడబుల్ కావన్నమాట. అంటే కలిసిపోవు భూమిలో. ఎప్పుడైతే డిగ్రేడబుల్ కావో అవి బయోడైవర్సిటీకి లాస్ చేస్తాయి. ఎలా? సపోజ్ ఈ ప్లాస్టిక్ అనేది చిన్న చిన్న పార్టికులేట్ మ్యాటర్గా విడిపోయిన తర్వాత ఇది వాటర్ ద్వారా వాటర్ బాడీస్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఏవైతే ఫ్లోరా ఫోనా ఉందో, ముఖ్యంగా జంతువులు ఉన్నాయో సముద్రంలో, వాటి లోపలికి వెళ్ళి ఆ ప్లాస్టిక్ అనేది వాటికి ఆ కెమికల్స్ అనేవి హాని కలిగిస్తాయి. మళ్ళీ వాటిని ఫుడ్ చైన్లోకి వస్తుంది. చేపలు తిన్న తర్వాత మళ్ళీ హ్యూమన్ బీయింగ్స్లోకి వస్తుంది. అందుకని క్యాన్సర్ రేట్ ఎక్కువగా కావడానికి ఇవన్నీ కారణం అండి. అంటే ప్లాస్టిక్ బాటిల్స్లో ఉన్న నెగిటివ్ ఏంటి అంటే దోస్ ఆర్ నాట్ బయోడిగ్రేడబుల్. అంటే అవి భూమిలో పోనటువంటి పదార్థాలు. మరి ఆ ప్రాబ్లం నుంచి సొల్యూషన్ తీసుకురావాలంటే ఏం చేయాలి? మనం బయోడిగ్రేడబుల్ ప్రొడక్ట్స్ని తయారు చేయాలి. సో బయో అంటే జీవ సంబంధమైన, అంటే మొక్కల నుంచి వచ్చేటువంటివి. సో ఈ బయోడిగ్రేడబుల్ బయోప్లాస్టిక్ని కనుక మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలిగితే, ముఖ్యంగా బయో అంటే మొక్కలు జంతువుల నుంచి తయారు చేసినటువంటి ప్లాస్టిక్, అదే బయోప్లాస్టిక్. అలా కనుక మనం తయారు చేయగలిగితే ప్లాస్టిక్ని, అవి డిగ్రేడబుల్ అవ్వగలుగుతాయి. ఎందుకు? బయో జీవ సంబంధమైనవన్నీ కూడా డిగ్రేడబుల్ అవుతాయి మ్యాక్సిమం. అందుకనే బయోప్లాస్టిక్కి ప్రాచుర్యం వచ్చిందండి. అంటే ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న ప్లాస్టిక్, మనం చూడండి, ఒక మ్యారేజ్ చూస్తే సో విస్తరణలో ప్లాస్టికే ఉంటుంది, గ్లాస్లో ప్లాస్టికే ఉంటుంది. అవునండి, చాలా వరకు మనం ప్లాస్టిక్ ఐటమ్స్ని ఉపయోగిస్తున్నాం. దీనివల్ల ఎన్వైరన్మెంట్ అనేది, బయోడైవర్సిటీ అనేది లాస్ అవుతుంది. ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, క్లైమేట్ చేంజ్లు వస్తున్నాయి. అందుకని ప్లాస్టిక్ని ప్రజెంట్ ముఖ్యంగా ఈవెన్ ఫుడ్ ఐటమ్స్లో కూడా మనం ఫుడ్ ప్యాకేజింగ్లో ప్లాస్టిక్ని ఉపయోగిస్తున్నాం. సో ఫుడ్ని సర్వ్ చేసేటప్పుడు ప్లాస్టిక్ని ఉపయోగిస్తున్నాం. ఇలాంటి ప్లాస్టిక్ని కనీసం ఫుడ్ ఐటమ్స్కైనా రెడ్యూస్ చేయాల్సిన బాధ్యత మన దగ్గర ఉంది. అందుకనే ఈ బయోప్లాస్టిక్ అనే పదం వచ్చింది. బయో అంటే జీవ సంబంధమైన, ప్లాంట్ ఆర్ యానిమల్ బేస్డ్ అని అర్థం. ఆర్ ఫ్లోరా ఫోనా, ఈవెన్ బ్యాక్టీరియాస్తో. సపోజ్ ప్లాంట్స్ నుంచి ఈ ప్లాస్టిక్ని తయారు చేయొచ్చు. అండ్ ఇంకొకటి, ఏవైతే బ్యాక్టీరియాస్, అదర్ చిన్న చిన్న మైక్రో ఆర్గాన్స్ ఉన్నాయో వాటి నుంచి, మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయో ఈ మైక్రో ఆర్గానిజమ్స్ నుంచి కూడా ప్లాస్టిక్ని తయారు చేయొచ్చు. సో ఇలా మొక్కల నుంచి లేదా ఫ్లోరా ఫోనా, మొక్కలు లేదా జంతువుల భాగాల నుంచి కూడా మనం ఈ ప్లాస్టిక్ని తయారు చేయొచ్చు. అదే బయోప్లాస్టిక్ అంటారండి. సో రెన్యూబుల్ రిసోర్సెస్ నుంచి రెన్యూబుల్ సోర్సెస్ అవుతాయి ఇవి. ఎందుకంటే సపోజ్ మనం ఎక్కువగా ప్లాంట్ బేస్డ్ బయోప్లాస్టిక్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం అనుకోండి. ప్లాంట్ అంటే ఏ ప్లాంట్ని ఉపయోగిస్తారు? కార్న్ స్ట్రాచ్ ఉపయోగిస్తారండి. మొక్కజొన్న నుంచి వచ్చేటువంటి పిప్పిని ఉపయోగిస్తారు. వెజిటేబుల్ ఆయిల్స్ని ఉపయోగిస్తారు. కూరగాయల నుంచి తీసిన నూనెను ఉపయోగిస్తారు. అంటే సింపుల్గా కూరగాయల నుంచి తీసిన నూనె అంటే పామ్ ఆయిల్ కానీ, తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ నుంచి సన్ఫ్లవర్ ఆయిల్ కానీ, ఇవన్నమాట. వుడ్ చిప్స్, సో మొక్కల యొక్క కాండ భాగాల నుంచి, సాడస్ట్ రంప పొడి నుంచి, రీసైకిల్డ్ ఫుడ్ వేస్ట్, ఏదైతే ఫుడ్ వేస్ట్ అయిందో ఆ ఫుడ్ వేస్ట్లో నుంచి మైక్రోబ్స్ ఉంటాయి, సో సూక్ష్మజీవులు, వాటి ద్వారా మనం ప్లాస్టిక్ని తయారు చేయొచ్చు. ఇవన్నీ కూడా బయోప్లాస్టిక్ అవుతాయి. అటు మొక్కల నుంచి ఇటు మైక్రోబ్స్ నుంచి ఈ ప్లాస్టిక్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా రెన్యూబుల్ రిసోర్సెస్. వీటిని మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. మనం ప్లాంట్ని మళ్ళీ ఉపయోగిస్తే మళ్ళీ ఇవి రెన్యూబుల్, మళ్ళీ వేసుకుంటే ప్లాంట్ మళ్ళీ వస్తూనే ఉంటుందన్నమాట. సో ఇవి బయోప్లాస్టిక్ అనేది బయోడిగ్రేడబుల్, అంటే ఇవి పూర్తిగా భూమిలో కరిగిపోతాయి. సో దాంతోపాటు బయోప్లాస్టిక్స్తో కొన్ని చేసిన నాన్ బయోడిగ్రేడబుల్ కూడా ఉన్నాయండి. ఎట్లా అంటే దీనికి ఒక ప్రత్యేకమైన ప్రాసెస్ ఉంటుందన్నమాట. సపోజ్
బయోప్లాస్టిక్ని తయారు చేసినప్పటికీ కూడా అది కూడా డిగ్రేడబుల్ కాకోకుండా ఉండే ఉన్నాయి. ఎప్పుడు కావు అంటే వాటిని ఉపయోగించి వదిలేసిన తర్వాత బయోప్లాస్టిక్ని కూడా దాన్ని కంపోస్ట్ లాగా తయారు చేయాల్సిన ప్రాసెస్ ఒకటి ఉంటుంది. ఆ ప్రాసెస్లో కనుక చేయకపోతే దగ్గరలో ఉన్న ఇండస్ట్రీకి తీసుకెళ్ళి కంపోస్ట్ ఎరువులాగా మార్చాలి. అప్పుడు మాత్రమే డిగ్రేడబుల్ అవుతాయి, ఇవి బయోడిగ్రేడబుల్ అవుతాయి. అలా కంపోస్ట్ లాగా మార్చుకోకుండా కనుక మీరు పక్కనే పడేశారనుకోండి, అవి బయోడిగ్రేడబుల్ కావు. అలాంటివి కూడా ఉన్నాయి బయోప్లాస్టిక్లో. అంటే డిగ్రేడబుల్ ఉన్నాయి, బయోడిగ్రేడబుల్, నాన్ బయోడిగ్రేడబుల్ కూడా ఉన్నాయన్నమాట బయోప్లాస్టిక్లో. నాన్ బయోడిగ్రేడబుల్ అంటే డైరెక్ట్గా నాన్ బయోడిగ్రేడబుల్ కాదు, వాటిని కూడా బయోడిగ్రేడబుల్ చేయొచ్చు. కానీ కంపోస్ట్ ఎరువులాగా ఒక ఇండస్ట్రీ మార్చుతుంది, మనం సామాన్యులు మార్చలేమన్నమాట. అది మీరు అర్థం చేసుకోవాల్సింది. సో అయితే ఈ బయోప్లాస్టిక్స్ని టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో, మెడిసిన్లో, కంటైనర్స్లో, ప్యాకేజింగ్ మార్కెట్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు కూడా. అయితే ఈ ప్లాస్టిక్స్ ఎక్కడి నుంచి తయారవుతున్నాయి? ఒకటి రెన్యూబుల్ బయోమాస్ సోర్సెస్, అంటే ప్లాంట్ బేస్డ్. సో షుగర్ కేన్, చెరకు, కార్న్, మొక్కజొన్న, వెజిటేబుల్ ఆయిల్స్ అంటే సన్ఫ్లవర్ ఆయిల్, పామ్ ఆయిల్, స్టార్చెస్ ఇలాంటివి. అండ్ మైక్రోబ్స్ నుంచి కూడా, అంటే ఫుడ్ వేస్ట్ అవుతుంది, ఫుడ్ని మనం పక్కన పడేస్తాం. సో వీటికి మైక్రోబ్స్ వచ్చి జాయిన్ అవుతాయి, సూక్ష్మజీవులు. వాటి నుంచి కూడా ఈస్ట్ని తయారు చేసి మనం తయారు చేయొచ్చు బయోప్లాస్టిక్ని. బయోప్లాస్టిక్లో సో మనం చూసినట్లయితే కేటగిరీస్ బయో బేస్డ్ అంటే రెన్యూబుల్ సోర్సెస్ నుంచి, ప్లాంట్స్ నుంచి, షుగర్ కేన్, కార్న్ లాంటి ప్లాంట్స్ నుంచి వచ్చాయి బయో బేస్డ్. బయోడిగ్రేడబుల్ అంటే కంప్లీట్గా న్యాచురల్ ప్రాసెస్ ద్వారా మనం ఏం చేసినా చేయకపోయినా పక్కన పడేస్తే వాడేసి అవి బయోడిగ్రేడబుల్ అవుతాయి. సో అంటే మట్టిలో కలిసిపోతాయి. అలా కాకుండా బయో బేస్డ్ అండ్ బయోడిగ్రేడబుల్ అంటే బయోడిగ్రేడబుల్ అంటే మనం ఉపయోగిస్తే అవి ఆటోమేటిక్గా మట్టిలో కలిసిపోతాయి. బయో బేస్డ్ అంటే ఇటు ప్లాంట్ నుంచి కానీ మైక్రోబ్స్ నుంచి కానీ తయారు చేయటం బయో బేస్డ్. బయోడిగ్రేడబుల్ కూడా ఆటోమేటిక్గా అలాంటి తయారు చేసినవి కూడా మనం పక్కన పడేస్తే ఆటోమేటిక్గా బయోడిగ్రేడబుల్ అవుతాయి, మట్టిలో కలిసిపోతాయి. ఇలా మనం బయోప్లాస్టిక్స్ని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు ప్రాసెస్ చూడండి. రెన్యూబుల్ రిసోర్సెస్ అంటే ప్లాంట్స్ని మనం కార్న్ ప్లాంట్ కానీ, షుగర్ కేన్ ప్లాంట్ కానీ, చెరకు కానీ, లేదా మొక్కజొన్న మొక్కల నుంచి కానీ సో ప్రాసెస్ చేసి ఇండస్ట్రీస్లో ప్రొడక్ట్స్ని తయారు చేయొచ్చు. ఇవి ఎకాలజికల్ ప్రొడక్ట్స్. మనం స్పూన్స్ యూజ్ చేస్తూ ఉంటాం, బాటిల్స్ని యూజ్ చేస్తూ ఉంటాం, బ్యాగ్స్ని యూజ్ చేస్తూ ఉంటాం, సోప్ బాక్సెస్ని ఉపయోగిస్తూ ఉంటాం. వీటన్నిటినీ కూడా మనం బయోప్లాస్టిక్స్తో తయారు చేయొచ్చు. సో పర్యావరణానికి హాని కాని బయోప్లాస్టిక్స్తో తయారు చేయొచ్చు. ఇవి కనుక డిస్పోజ్ చేసినప్పుడు ఈ బయోప్లాస్టిక్లో ఉన్న పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి కార్బన్ డైఆక్సైడ్ అండ్ హైడ్రోజన్ అంటే సో కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్గా విడిపోతాయి. సో CO2 అండ్ H2గా విడిపోతాయండి. సో అప్పుడు ఎన్వైరన్మెంట్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, డిగ్రేడబుల్ అయినట్టే. సో దాన్ని కంపోస్ట్ లాగా మార్చవచ్చు. ఆ కంపోస్ట్ని మళ్ళీ మొక్కలకి ఎరువుగా వేయొచ్చు. ఇది బయోప్లాస్టిక్ యొక్క రీసైక్లింగ్ ప్రాసెస్. సో చూడండి, ఇక్కడ మనకి ఇంకొక ప్రాసెస్లో ఇచ్చాను. ప్లాంట్ బేస్డ్ మెటీరియల్, ఏదైతే ప్లాంట్ బేస్డ్ మెటీరియల్ ఉందో సో అంటే సెల్యులోజ్ ఉన్నటువంటి ట్రీస్, సెల్యులోజ్ ఉన్నటువంటి స్ట్రాచ్ వచ్చేటువంటి పాలిస్టర్ తయారు చేసేటువంటి సో కార్న్ కానీ, షుగర్ కేన్ కానీ వాటిని లాక్టిక్ యాసిడ్ డిజల్యూషన్ చేయాలి. సో అందుకనే సో లాక్టిక్ యాసిడ్ నేమ్తో వచ్చేటువంటి బయోప్లాస్టిక్ ఉంటుంది, చెప్తాం దాని గురించి కూడా. సో ఇవి కెమికల్ కాంపౌండ్స్ని ఉపయోగించి, రెజిన్ అండ్ పాలీఇథైలిన్ ఉపయోగించి సో ఫార్మింగ్ ప్రాసెస్ ప్లాస్టిక్ ఇంజెక్షన్ మోల్డింగ్ అంటే వాటిని ప్లాస్టిక్ వస్తువులాగా మోల్డింగ్ చేసేసి వాటిని మనం ఉపయోగిస్తాం. సో సన్లైట్, హీటు, ఆక్సిజన్ దగ్గర డే 1 నుంచి డే 58 వచ్చేసరికి ఆటోమేటిక్గా డీకంపోజ్ అవుతాయి అవి. సో ఇవి ప్రాసెస్ అంటే ఒక ప్రాసెస్ ఏమేంటో ప్లాంట్ బేస్డ్ మెటీరియల్ని డిజల్యూషన్ చేస్తాం, కెమికల్ కాంపౌండ్స్ యాడ్ చేస్తాం. సో ఫార్మింగ్ ప్రాసెస్లో ప్లాస్టిక్ ఇంజెక్షన్ మోల్డింగ్ జరుగుతుంది, డీకంపోజిషన్ ప్రాసెస్ జరుగుతుంది, ఆటోమేటిక్గా ఇది బయోడిగ్రేడబుల్గా అయిపోతుంది అన్నమాట. నెక్స్ట్ బయోప్లాస్టిక్ అనేది 100% డిగ్రేడబుల్ ప్లాస్టిక్ని మనం తయారు చేయొచ్చు. ఇలాంటి చూడండి, మనకు చూడటానికి కూడా సేమ్ ప్లాస్టిక్ లాగే ఉంటుందన్నమాట. సో దీనివల్ల ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే పెట్రోలియం బేస్డ్ ప్రొడక్ట్స్ నుంచి తయారు చేసేటువంటి కెమికల్ కాంపౌండ్స్ నుంచి తయారు చేసే ప్లాస్టిక్ మనం వినియోగంలోంచి తగ్గిస్తాం. సో ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ ప్రొడక్ట్స్ తగ్గుతాయి. ఫాజిల్ ఫ్యూయల్స్ శిలాజ ఇంధనాలను తగ్గించుకోగలుగుతాం, ఎన్వైరన్మెంట్ని ప్రొటెక్ట్ చేయగలుగుతాం. సో అలాంటి వాటిల్లో ఎగ్జాంపుల్ ఏంటంటే అండి
బయోప్లాస్టిక్ని మైక్రోబ్స్ ద్వారా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు. అంటే మనం ఒక ఫుడ్ వేస్ట్ని బయటపడేసాం, దాని చుట్టూ సూక్ష్మజీవులు చేరతాయి, వాటి ద్వారా కూడా ప్లాస్టిక్ని తయారు చేయొచ్చు. వాటిని ఏమంటారండి? పిహెచ్ఏ అంటారు. అంటే బయోప్లాస్టిక్ని కనుక సూక్ష్మజీవుల నుంచి కనుక తయారు చేయగలిగితే దాన్ని పిహెచ్ఏ అనే పేరుతో పిలుస్తారనమాట. ఈ పిహెచ్ఏని మెడికల్ అప్లికేషన్స్లో అంటే కుట్లు వేయటానికి, స్టిచెస్ వేయటానికి, బోన్ ప్లేట్స్ని 2 బోన్స్ని అతికించటానికి, సో సింగిల్ యూజ్ ఫుడ్ ప్యాకింగ్ అంటే మీరు ఒకసారి యూజ్ చేసి ఫుడ్ని ఆ ప్లాస్టిక్ బయటపడేయటాన్ని సింగిల్ యూజ్ ఫుడ్ ప్యాకింగ్ అంటారు. దాంట్లో ఉపయోగించడానికి వీటిని ఉపయోగించుకోవచ్చు. ఇవి బయోప్లాస్టిక్స్ అంటే. బయోప్లాస్టిక్స్ ముఖ్యంగా మనకి సో సైంటిఫిక్ నేమ్తో 2 రకాలు ఉన్నాయి. ఒకటి పాలీలాక్టిక్ యాసిడ్ పిఎల్ఏ, రెండోది పిహెచ్ఏ అంటే పాలీహైడ్రాక్సిలోనేట్స్, ఇది పిహెచ్ఏ. ఒకటి పాలీలాక్టిక్ యాసిడ్. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ చూస్తే అండి, పిఎల్ఏ అనేది ప్లాంట్ బేస్డ్గా చెప్పుకోవచ్చు. అంటే షుగర్ కేన్ కానీ లేదా కార్న్ కానీ ఇలాంటి స్ట్రాచ్ నుంచి ఫర్మెంటేషన్ ప్రాసెస్ ద్వారా ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి మెటీరియల్ ద్వారా ప్రాసెసింగ్ చేసి మనం ఈ బయోడిగ్రేడబుల్ పిఎల్ఏ పాలీలాక్టిక్ యాసిడ్ సంబంధించిన బయోప్లాస్టిక్ని మనం తయారు చేయొచ్చు. ఇది బయోడిగ్రేడేషన్ చేయండి, సో కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్గా విడిపోతాయి అన్నమాట. సో పిఎల్ఏ గురించి అంటే ఇది పిఎల్ఏ కానీ పిహెచ్ఎస్ కానీ ఏంటండి, ఇవి ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే పెట్రోలియం బేస్డ్ ప్లాస్టిక్స్కి. ఇప్పుడు ప్రజెంట్ తయారు చేస్తున్న ప్లాస్టిక్ పెట్రోలియంతో తయారు చేస్తున్నది, పెట్రోలియం ముడి పదార్థాలతో తయారు చేస్తుంది, ముడి చమురు ద్వారా వచ్చినటువంటి పదార్థాల ద్వారా తయారవుతుంది. ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ ప్లాస్టిక్ అనమాట. దాన్ని మనం రీప్లేస్ చేస్తూ పిఎల్ఏని పిహెచ్ఏని తీసుకొస్తున్నాం. పిఎల్ఏ అంటే కార్న్ స్ట్రాచ్ ఆర్ షుగర్ కేన్ స్ట్రాచ్, ఇవి రెన్యూబుల్ రిసోర్సెస్, మనం పంట పండించుకుంటా ఉంటే వస్తూ ఉంటుంది. సో తర్వాత బయోకంపాటబుల్ అండ్ నో టాక్సిక్, ఎలాంటి విషపూరితం కాదు, ఇది కార్సినోజిక్ ఎఫెక్ట్ కూడా ఉండవు, క్యాన్సర్ను కూడా ఇది కలిగించదు అనమాట. కాకపోతే డీగ్రేడేషన్ రేట్ అనేది పిఎల్ఏలో చాలా తక్కువగా ఉంటుందండి, తక్కువ డీగ్రేడేషన్ రేట్ ఉంటుందన్నమాట. అంటే త్వరగా వెంటనే డీకంపోజ్ అయిపోదు పిఎల్ఏ అనేది. పిహెచ్ఏ మాత్రం వెంటనే డీకంపోజ్ అవుతుంది. సో ఇక్కడ పిఎల్ఏకి పిహెచ్ఏకి మీరు డిఫరెన్స్ తెలుసుకోవాలి. పిఎల్ఏ వెంటనే డీకంపోజ్ అవ్వదు, దీన్ని కంపోస్ట్ లాగా స్టోర్ చేసి ఒక ప్రాసెస్ ద్వారా డీకంపోజ్ చేయొచ్చు. అంటే పిఎల్ఏ కన్నా పిహెచ్ఏ ఇంకా బెటర్. మైక్రోబ్స్ ద్వారా తయారు చేసిన ప్లాస్టిక్ అనేది బెటర్, త్వరగా డిగ్రేడబుల్ అవుతుంది. ప్లాంట్ ద్వారా తయారు చేసిన వాటిని ఒక కంపోస్ట్ ఎరువులాగా ఒక ఇండస్ట్రీలో పెట్టి దాన్ని స్పెషల్ టూల్స్ను ఉపయోగించి స్పెషల్ కెమికల్స్ లేదా స్పెషల్గా ఒక ప్రాసెస్ ద్వారా దాన్ని డీకంపోజ్ చేయాలి పిఎల్ఏని. పిహెచ్ఏ అట్లా కాదు, మైక్రోబ్స్ నుంచి తయారు చేస్తాం కాబట్టి పిహెచ్ఏ ఆటోమేటిక్గా మీరు పక్కన పడేస్తే బయోడిగ్రేడబుల్, అది పిఎల్ఏ మీరు పక్కన పడేస్తే బయోడిగ్రేడబుల్ కాదు బయోప్లాస్టిక్లో పిఎల్ఏ అనేది. అది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో కంపోస్టిక్ కండిషన్స్ని దీనికి అప్లై చేస్తేనే కార్బన్ డైఆక్సైడ్ వాటర్గా విడిపోయి ఇది బయోడిగ్రేడబుల్ అవుతుంది పిఎల్ఏ అనేది. కానీ పిహెచ్ఏ చూస్తే ఇది రెన్యూబుల్ సోర్సెసే, ఇది కూడా బయోపాలిమర్ నుంచి తయారు చేస్తాం. సింపుల్గా మైక్రోబ్స్ యొక్క డైజెషన్ ప్రాసెస్ ద్వారా దీన్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. పిహెచ్ఏ 100% బయోడిగ్రేడబుల్, ఆల్టర్నేటివ్గా న్యాచురల్గానే జరుగుతుందన్నమాట. సో అది పిఎల్ఏకి పిహెచ్ఏకి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్. సో ఇప్పుడు మనకి 2 రకాల బయోప్లాస్టిక్స్ ఉన్నాయి. ఒకటి పిఎల్ఏ ప్లాంట్ నుంచి వచ్చింది, ఒకటి మైక్రోబ్స్ నుంచి వచ్చింది పిహెచ్ఏ. సో ఈ రా మెటీరియల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, రిఫైనింగ్ ప్రాసెస్ ద్వారా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం, బయోప్లాస్టిక్ని కంపోస్ట్ ద్వారా వాటిని మళ్ళీ డిగ్రేడబుల్ చేస్తాం, మళ్ళీ వాటిని ఎరువుగా ఉపయోగిస్తాం. సో ఇది ప్రాసెస్. సో పిఎల్ఏకి పిహెచ్ఏకి ఇక్కడ డిఫరెన్సెస్ ఇచ్చారు, ఒకసారి చూడండి. పాలీలాక్టిక్ యాసిడ్ అండ్ పాలీహైడ్రాక్సిలోనోయిడ్స్, అది పిహెచ్ఏ. సో పిఎల్ఏ అనేది కంపోస్ట్ ఫెసిలిటీ ఉండాలి దీన్ని డిగ్రేడ్ చేయాలంటే. ఇది ఎర్త్లో ఎక్కడ పడేసినా కానీ పిహెచ్ఏ ఆటోమేటిక్గా బయోడిగ్రేడబుల్ అవుతుంది. షుగర్ కేన్ నుంచి తయారు చేస్తారు ఇది. పిహెచ్ఏ అనేది కనోలా అనే ప్లాంట్స్ నుంచి కూడా తయారు చేయొచ్చు అండ్ మైక్రోబ్స్ నుంచి కూడా తయారు చేయొచ్చు అనమాట. సో బికమ్స్ బ్రిటైల్ అండ్ బ్రేకబుల్ ఓవర్ టైమ్, రిమైన్ ఫ్లెక్సిబుల్ విత్ టైం. సో ఇది చాలా టైం తీసుకుంటుంది డిగ్రేడ్ అవ్వటానికి, ఇది కొంచెం వెంటనే అయిపోతుంది అనమాట. సో ఇది పిఎల్ఏకి పిహెచ్ఏకి. సో
పిహెచ్ఏకి పిఎల్ఏకి డిఫరెన్సెస్ నేను ఇక్కడ కొన్ని ఇచ్చాను, ఒకసారి వాటిని కూడా మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. సో పిహెచ్ఏ అనేది ఫర్మెంటేషన్ ప్రాసెస్ ద్వారా బ్యాక్టీరియా ద్వారా దీన్ని తయారు చేస్తారు. 100% బయోడిగ్రేడబుల్ పిహెచ్ఏ దాన్ ది పిఎల్ఏ. ఇది మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఇది బయోప్లాస్టిక్స్ గురించి పూర్తిగా నేను దీన్ని చర్చించడం జరిగింది. ఇది బయోప్లాస్టిక్స్, ఎన్వైరన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీలో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.